నేను ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రిలో ఈ పనులు మొదలు పెడితే నేను మళ్ళీ ప్రత్యేక రాష్ట్రం క్యాబినెట్ మంత్రిగా పనులు కొనసాగించి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి ద్వారా మార్చి మొదటి వారంలో ఇది ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఇది మెయిన్ ఇది ఈరోజు నేను వచ్చిన ఉద్దేశం మీ అందరూ కూడా షార్ట్ నోటీస్ లో వచ్చినందుకు మరి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ అన్ని విషయాల్లో ఎవరు మాకు కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఈ ఇళ్ల విషయంలో కానీ లబ్ధిదారుల ఎంపికల విషయంలో కానీ మరి మార్చి మొదటి వారంలో ఉండే ప్రోగ్రామ్ విషయంలో కానీ ఎవరు ఇచ్చినా సరే మేము వెల్కమ్ చేస్తామని చెప్పి మనం మరి జర్నలిస్టుల గతంలో ఇచ్చిన ప్లాట్ల విషయంలో మీలో చాలా మంది కంప్లైంట్ చేసిండ్రు. అదొకసారి చూద్దాం. జర్నలిస్టులే చాలా మంది కంప్లైంట్ చేసిండ్రు గతంలో జర్నలిస్టుల ప్లాట్లు ఇవ్వడం జరిగింది. అది ఈ ప్రోగ్రామ్ ఇదంతా అయినాక నాకు టైం ఉన్నప్పుడు మరోసారి మాట్లాడతాను. ఓకే, జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇళ్ల విషయంలో మా ప్రభుత్వం హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తుంది చెప్తే మనం ఓకే. నేనే హౌసింగ్ మినిస్టర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ హౌసింగ్ పై చిత్తశుద్ధి ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వాలకి. మదన 12 చూసాం. మదన 12 ఏది డబుల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఎన్ని గంటలు ఎన్ని చిన్న మీ అందరు తెలుసు. మీ అందరు రాజకీయాల్లోనే ఉన్నారు. మరి అట్లా కాకుండా 3,20,000 ఇల్లు ఇప్పుడు నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,20,000 ఇల్లు నిర్మాణంలో ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పటి వరకే 5,000 కోట్లు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం ఇవ్వడం జరిగింది. మరి ఇళ్ల నిర్మాణ కార్యక్రమం మా ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్ గా మేము భావిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రారంభోత్సవానికి ఈ బెనిఫిషియరీ కుటుంబాలకు మనం రేషన్ లో సప్లై చేసే ఏ బియ్యం అయితే ఉంటుందో ఆ బియ్యంతోనే భోజనాలు తయారు చేసి బెనిఫిషియరీ కుటుంబాలతో సహపంక్తి భోజనం కూడా ఉంటుందని చెప్పి నేను మనం చేస్తాం. ఓకే, చూసి ఇల్లు ఏడు వరకు వచ్చినాయి, సీసీ రోడ్ ఏడు వచ్చినాయి, కరెంటు విషయం ఏంది, నీళ్ళ విషయం ఏంది, డ్రైనేజ్ విషయం ఏంది, ఎస్డిపి విషయం ఏంది, మరి బెనిఫిషియరీ సెలక్షన్ విషయం ఏంది, ఇవన్నీ రివ్యూ చేసి సైట్ మీద రివ్యూ చేసి మరి నేను ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి మార్చి మొదటి వారంలో చెప్పి కూడా మీ అందరికి మనవి చేస్తున్నా. మరి మొత్తం కార్యక్రమంలో మీ అందరూ పాల్గొనాలి. ప్రోగ్రాం కూడా జయప్రదం చేయాల్సింది. మీ అందరికీ హేమీలందరూ కూడా నేను నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. మరి